వందనాలు. ఆత్మీయ తండ్రికి, తల్లికి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మనం వాక్యం చదువుకోబోతున్నాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వాక్యం నుంచి చదువుకుందాం. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, మనం పిలవగానే పలికే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభు మాత్రమే. మనం దేవునికి మొరపెట్టిన ప్రతిసారి అది చిన్న సమస్య, పెద్ద సమస్య అనేది కాదు. ప్రతి సమస్య నుంచి దేవుడు విడుదల కలుగు చేశారు. విడుదల కలుగు చేస్తూనే ఉన్నారు. అలాగే ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇప్పుడు వరకు మనం అడిగిన దానికి ఒక వారంలో జవాబు రాలేదు, 2 వారాల్లో జవాబు రాలేదని చెప్పి మనం మానేస్తూ ఉంటాం. అయినప్పటికీ ఆ అంశాన్ని దేవుడు మర్చిపోడు. అడగగా అనేక సమస్యల నుంచి దేవుడు విడిపించిన దేవుడు మనందరి జీవితాల్లో కూడా అదే రకంగా మనం వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మనం అందరం ఒక చోట నుంచి వచ్చిన వాళ్ళమే. మనం ప్రార్థన చేయగా కుటుంబంలో ఎవరినో ఒకళ్ళని ఎన్నుకుంటాడు దేవుడు. ఎన్నుకొని వాళ్ళ ద్వారా అనేక మందిని మార్చడానికి వాళ్ళని సాధనాలుగా వాడుకుంటాడు. మనం ఒక్కళ్ళమే ప్రార్థన చేస్తున్నాం కాబట్టి కుటుంబం రక్షించబడుతుందా లేదా అనేది కాదు. మనం ప్రార్థన చేస్తుండగానే ప్రతి ఒక్కరి మీదకి ఆయన ఆత్మ వచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ఎంత ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నారు అనే సంగతి గమనించి వాళ్ళ కుటుంబంలో ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారో వారందరి మీదకి దేవుడు వారి వారి అవసరతలు అక్కర్లు తీర్చి అనేక విషయాలుగా వారిని బలపరుస్తూ వస్తారు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నేను రీత్యా వ్యాపారం చేసేవాడిని కదా. నాకు అంతకుముందు ఆదివారంటప్పుడు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉండేవాడిని. పని చేసుకుంటానికి అదే వ్యాపార రీత్యా నేను వెళ్తూ ఉండేవాడిని. దేవుడు మాట్లాడినప్పుడు నాకు అనిపించేది, ఆదివారం ఒక్కరోజే సెలవు దినం కాబట్టి ఎక్కడెక్కడికైనా వెళ్ళొచ్చు, ఆదివారం ఒక్కరోజే ఖాళీగా ఉంటానని. ఇదే వాక్యంలో చివరి అధ్యాయంలో దేవుడు ఆదివారం రోజున ఏ పని చేయొద్దు అన్నాడు అనేది నేను చెప్పాలనుకున్న మాట. ఎందుకంటే మనం ప్రార్థన చేసుకోవడానికి ఈరోజు నిర్ణయించుకున్నాం, ఆదివారం అనేది సెలవు దినం, మనం ప్రార్థనలో ఎక్కువగా సమయం గడపాలనేది దేవుని చిత్తం. వారం రోజులు అంటే 6 రోజుల పాటు కష్టపడుతున్నాం. 7వ రోజు ఆయన స్తుతించి గణపరచాల్సింది మనం. అలాంటి స్తుతించి గణపరిచే సమయాన్ని మనం వ్యర్థం చేసుకొని స్నేహితులకో లేకపోతే బంధువుల ఇంట్లో పెళ్ళో పేరంటం ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. వాళ్ళు కూడా కావాలని ఆదివారం నాడే పెడతారు, ఎందుకంటే అందరూ ఎక్కువ మంది వస్తారని. అయినప్పటికీ మనం వెళ్ళకోకుండా దేవుని మందిరంలో గడపడం వల్ల మనం పొందే ఎన్ని మేళ్ళు పొందామంటే అనేకమైన మేళ్ళు మనం పొందుతూ వచ్చాం. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడారు, ఏమని? ఆదివారం నాడు వ్యాపారం చేయొద్దు అని నాక దేవునితో ప్రణాళికగా దేవుడితో ఒడంబడిక చేసుకున్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఆదివారం మానేసి క్రమంగా నువ్వు మందిరానికి రావటం మొదలుపెట్టు, నిన్ను నేను ఆశీర్వదిస్తానని. అలా ఆశీర్వదిస్తాం మొదలుపెట్టిన తర్వాత మేము ఏది అడిగితే అది, అంతకుముందు గతంలో సాక్ష్యం కూడా చెప్పిన సాక్ష్యంలో కూడా మీరు చాలా విషయాలు విన్నారు. ఏది అడిగితే అది, లేదు అనకుండా ఒక అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ పని కావాలి అని అడిగినప్పుడు ఆ పనిని దేవుడు నాకంటే ముందుగా అధికారితో మాట్లాడి ఆ పనులన్నీ చేపించి ఇచ్చేటట్లుగా దేవుడు నన్ను మలుచుకున్నాడు. ఇంత ప్రయాసపడి అన్నాళ్ళు ఇక్కడికి దాకా రావడానికి, అన్నాళ్ళతో పాటు మేము కూడా రావడానికి ఏంటంటే, ఆదివారం దేవుని టైం. ఆ రోజు ఎంత పొద్దుపోయినా ఎంత ఇదైనా సరే అన్నాళ్ళతో కూడా కలిసి సహకరించాలి, మనం కూడా కొంత భాగాన్ని దేవుడికి సేవా పరిచర్లో తోడ్పడాలని చెప్పి ఇంత ప్రయాసపడుతున్నాం. ఎందుకంటే మందిరాలు ఉన్నాయి, ఆ మందిరంలోకి వెళ్ళి ఒక ఆరాధన చూసుకుని ఇంటికి వెళ్ళి పడుకుంటే అయిపోతుంది. కానీ దూర ప్రాంతాలు వానైనా ఎండైనా చలి అయినా ఈ ఒక్క కుటుంబం అయినా రక్షించబడాలని అన్నాళ్ళు ప్రయాసపడే ప్రయాసం చూసినాక కొంత సమయం
అన్నాళ్ళతో గడపాలి, అన్నాళ్ళతో కలిసి రావాలి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను దేవుడు దర్శించాలనేది ఒక చిన్న ఆశ చొప్పున ఇక్కడ దాకా రావడం జరుగుతుంది. ఈ వాక్యంలో దేవుడు చెప్పింది ఏంటంటే, ఆదివారం నాకు ఎన్నో ఎక్కువ బేరాలు వచ్చినట్టుగా నాకు ఎక్కువ ఫోన్లు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఆదివారం నాడు ఏ రోజు వ్యాపార సంబంధమైన కార్యక్రమాలు నేను అసలు చేయను. ఎందుకంటే అది దేవుడికి ప్రతిష్ఠించిన రోజు. ఆ రోజు నాకు ఎంతైనా లాభం రావచ్చు. నేను వెళ్ళి గంట కూర్చుందామని అనుకున్నాక జనాలు విస్తారంగా వచ్చి నన్నేదో ప్రలోభ పెట్టొచ్చు. ఎందుకంటే ప్రలోభ పెట్టిన తర్వాత వారం వారం నేను అటు వెళ్ళిపోవటం మొదలెట్టాను అనుకోండి, దేవుడి కార్యాలను నేను చూడలేను. ఆ విషయాన్ని నేను గమనించాను, అనుభవిస్తున్నాను కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్నాను. ఈరోజు నేను అనుకున్న వాక్యం ఏంటంటే, దేవుడు ఏదైతే మనకి ఇస్తానని వాగ్దానం చేశాడో అది ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. అది ఇస్తానన్నదే ఖచ్చితంగా మన జీవితంలో పొందుతాం. ఎందుకంటే ఒక కారు గురించో, లేకపోతే ఒక వస్తువు గురించో, బంగారం గురించో, నగ గురించో మనం వేడుకుంటాం. అయినప్పటికీ దేవుని కృప చొప్పున మనం ప్రతి ఒక్కళ్ళం ఇదిగో ఈ వాగ్దానం దేవుడు ఇచ్చాడు. నా ఆత్మ నీ మధ్యలో ఉన్నదే కనుక నిన్ను నేను గనపరుస్తానన్న వాగ్దానం నాకు వచ్చింది. నా ఆత్మ ఆయన ఆత్మ ఉండబట్టేగా నేను ఇక్కడ దాకా రాగలుగుతున్నాను. ఆయన ఆత్మ లేనిదే ఈ ఊరేంటో, ఈ ప్రాంతం ఏంటో నాకు తెలియదు. అన్నాళ్ళు మేము ప్రార్థనకి వెళ్తున్నామంటే ఏ ఊరు వెళ్తున్నారు అన్నా అంటాం. పలానా ఊరు. ఎంతమంది వస్తారు, ఎంతమంది కూడుకుంటున్నారు అనేది కాదు. ఒక కుటుంబం కోసం వెళ్తున్నామంటే అయ్యో మనం అలా చేయలేకపోతున్నామనే తపన. అలా చేస్తే ఇప్పుడు మేము వస్తే ఘనత వస్తుందని కాదు, నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఘనపరచాలనేదే మా ఆశ. మా అభిలాష కూడా ఒకటే. ఎంతోమంది ప్రయాసపడుతున్నారు దైవ సేవకులు. అనేక ప్రాంతాలు కుగ్రామాలు వెళ్ళి ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంఘాలు ఉన్నాయి, వాళ్ళ వాళ్ళ పరిచర్య ఉంది. తెలియని వాళ్ళు పరిచయస్తులు ఇళ్ళకి కూడా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. దారిలో వస్తున్నప్పుడు కూడా దగ్గర కనీసం 2-3 ప్రార్థన చేపిస్తూ ఉంటాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అననుకూల పరిస్థితుల్లో కొన్ని చిక్కుల్లో పడిపోతూ ఉంటారు. ఆ చిక్కుల నుంచి ఆడు విడిపించుకోవడం చేత కాదు. అలాంటి చేతగాని పరిస్థితుల్లో దేవుడి ద్వారా, దైవజనుడి ద్వారా ప్రార్థన చేపిస్తూ ఉండగానే ఆ చిక్కుముళ్ళ నుంచి వాళ్ళు విడిపించబడి వారు మనకు సాక్షులుగా నిలబడుతున్నారు. అనేక సాక్ష్యాలు చెప్పొచ్చు. ఇదిగో మాకు ఈ కార్యం జరిగిందండి, ఉద్యోగ నిమిత్తం ప్రార్థన చేపించుకుంటే దేవుడు ఈ కార్యం చేశాడని చెప్తూ ఉంటారు. చెప్పినవన్నీ మీరు సాక్ష్యాలుగా వచ్చి మా మందిరంలోకి వచ్చి చెప్పమని మేము ఎవరికి చెప్పం. మనం ప్రార్థన చేస్తాం. మన పని ప్రార్థన చేయటం వరకే. మనం ప్రార్థన చేసినాక దేవుడు విడుదలనివ్వటం, వాళ్ళ రక్షణ పొందటం అనేది దేవుని పని. ఏ సంఘంలో అయినా సరే, ఇప్పుడు ఈ సంఘానికి వచ్చిన వ్యక్తులు ఈ సంఘంలోనే స్థిరపడి ఈ సంఘాన్ని డెవలప్ చేస్తారు, ఇంకో సంఘం కాదనేది కాదు. ఇదంతా సార్వత్రిక సంఘం. మనం ఎక్కడుండి ప్రార్థన చేసినా దేవుడు మన మొర ఆలకిస్తారు, మన సమస్యలకు విడుదలవుతుంది. అనేక మంది గర్భిణీ స్త్రీలు, గతంలో చెప్పానో లేదో, ఒక ఒక సహోదరికి 10 సంవత్సరాలు అయింది గర్భిణీ వచ్చినప్పుడు రాకుండా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అయినప్పుడు దైవజనులతో చెప్పి ప్రార్థన చేస్తే గర్భిణీ వచ్చింది. వచ్చిన తర్వాత కృతజ్ఞత లేకుండా ఆ పాపకు ప్రతి సంవత్సరం ఏదో జబ్బు వస్తుంది. జబ్బు వచ్చినప్పుడల్లా అది మీరు ప్రార్థన చేయండి అని అడుగుతారు, కానీ లోబడరు. అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది గమనించాలిగా. ఇప్పుడు వచ్చాము, ప్రార్థన చేయించుకున్నాం, కృతజ్ఞత కలిగాం, ఉన్నామని కాదు. గర్భిణీ లేనప్పుడేమో గొడ్రాలు అనిపించుకున్నాం అనే బాధ. గొడ్రాలు అనిపించిన తర్వాత గర్భిణీ వచ్చింది, మంచి బిడ్డకి శిశువుకి తల్లినయింది, బాగానే ఉంది. కానీ వాళ్ళు అనుకునేది ఏంటంటే మాకు పలానా వాళ్ళ ద్వారా వచ్చింది అనేది కాదు. వాళ్ళు అనుకునేది ఏంటంటే మా ఘనత వల్ల మాకు వచ్చింది అనుకుంటారు. డబ్బు పెట్టి కొనుక్కోలేని చాలా ఉన్నాయి. కానీ దేవుడిచ్చిన ఉచితమైన కృప ఏంటంటే మనం ప్రార్థన చేస్తుండగానే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఆయన పక్షాన, మన పక్షాన ఆయన నిలబడి ప్రతి ఒక్కరికి అడగండి మీకు ఇవ్వబడుతుంది. మీరు ఏదైతే అడుగుతారో దానికి మనం ఊహించడం, మనం ఏదంటే అడిగితే చిన్న వస్తువు అడుగుతాం, కానీ దేవుడి ప్రణాళికలో పెద్ద పెద్ద వస్తువులే ఉంటాయి. అనేక విషయాలుగా అప్పుడు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే మనం అనుకుంటాం 2 సెంట్లో 3 సెంట్లో కొనుక్కుంటే సరిపోతుందని. కానీ దేవుడు ప్రణాళికలో 2-3 సెంట్లు కాదు, విస్తారంగా జనాలు పట్టే అంత ప్లేస్ ఇవ్వాలని దేవుడు ఆలోచన ఉంటుంది. మనం అడగాలి. అడిగిన తర్వాత దేవుడిచ్చే విధానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు అనేక సమస్యలు ఉంటాయి. సమస్యల నుంచి చిక్కుబడిన తర్వాత మేమైనా సమస్యల్లో చిక్కుబడినప్పుడు దేవుడిని మొరపెట్టడం మొదలుపెట్టిన తర్వాత దేవుడు ఒక్కొక్కదాన్ని కొన్ని సమస్యలకైతే మేము వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుందామన్నా కానీ విడని సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళంతటికి వాళ్ళే వచ్చి ఇదిగో ఈ సమస్య నుంచి మేము పక్కకు తప్పుకుంటాం, ఈ సమస్య మీ ద్వారా వచ్చింది, మా ద్వారా మేమే మీకు కల్పించామని చెప్పినప్పుడు దేవుడు ఎందుకు తప్పించాడు అనేది ఊహించలేకుండా దేవుడు అలాంటి పరిస్థితులను మనకి కలుగు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క సందర్భంలో మనం ఎదురెళ్ళినప్పుడల్లా మనకి ఆ పని ఉన్నప్పుడు చాలా చికాకుగా అనిపిస్తుంది.
అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మనకంటే ముందుగా అధికారులతో మాట్లాడే అనేక రకాలైన సమస్యల నుంచి దేవుడు విడిపిస్తూనే వస్తారు. ఇప్పుడు మన సమస్య ఏంటి అనేది దేవుడితోని చెప్పటం, దేవుని ద్వారా మనం మేలు పొందుకోవటం అనేది దేవుడు మన పట్ల చూపిన కృప. కృప కలిగిన హస్తపు నీడలో మనం భద్రపరచాలి అంటే ప్రతిరోజు ఉదయాన్నే మనం వేకువజామున లేసి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తుండగానే మన కుటుంబ ప్రార్థనైనా, వ్యక్తిగత ప్రార్థనైనా, దైవజనులతో చెప్పి చేయించుకునే ప్రార్థనైనా అది ధూపంలాగా వెళ్ళి ప్రతిరోజు మన ప్రయాణాలు కావచ్చు, మనం చేసే చేతి పనులు కావచ్చు, కులవృత్తులే కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుడి ఆశీర్వాదం ఎంత ఉంటుంది అనేది మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో. ఇంత ప్రయాసపడి వెళ్తామా? సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు ఖాళీ లేకుండా, విరామం లేకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. మళ్ళీ ఆదివారం ఉదయం ఆరాధనలు ఎక్కడున్నా సరే మన సంఘ సహవాస ఆరాధనలకు వెళ్తాం. మళ్ళీ సోమవారం నుంచి దేవుడు మరలా అంటే రీఛార్జ్, ప్రతిసారి రీఛార్జ్ చేసుకుని మనం వెళ్తే దేవుడిని ఎలా అడగాలి, ఏం అడిగితే దేవుడు మనకి ఈ ఈ వారంలో ఏమి ఇచ్చారు, ఈ వారంలో పొందుకున్న మేళ్ళు ఏంటి, వచ్చే వారంలో మనం పొందుకోవాల్సిన మేళ్ళు ఏంటి, పిల్లల చదువులే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ అనేక రకాల సమస్యలు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన సమస్య. ఆ సమస్య నుంచి దేవుడు విడిపిస్తూ ప్రతి ఒక్క దాన్ని ఇదిగో ముందల ఆలోచన చెప్తాడు. ఇదిగో ఈ వారంలో నీ ప్రణాళిక ఇలా ఉంది కాబట్టి నీకు ఇలా చేద్దాం, ఇలా చెయ్యాలి అని చెప్పి మనకు వచ్చిన ఆలోచన కాదు, దేవుడు వచ్చిన ఆలోచన. దేవుడే ఆలోచన చెప్తే మనం నడిచే విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు వరకు ఎలాంటి ప్రార్థన చేసినా దేవుడు వాటిని ఆమోదించి, అంగీకరించి ప్రతి ఒక్క దాని నుంచి విడుదల కలుగు చేసి ఇప్పటి వరకు మన్న బట్టి అనేక మంది మారటానికి, కొంతమంది ప్రార్థన చేయగానే అయ్యా మీరు ప్రార్థన చేస్తే బాగుంది, మాకు స్వస్థత కలిగింది అని చెప్తారు సాక్ష్యాలు. అవన్నీ దేవుడు చేసే దేవుడు దైవజనుల ద్వారా చేసే మేళ్ళే. ఈయన మన ఇద్దరికి మధ్య వారధిగా ఉండి దైవజనుడు ప్రార్థన చేయటం మాత్రమే చేస్తారు, కానీ దేవుడు కార్యం చేసేవాడు. దేవుడే వాళ్ళ పక్షాన నిలబడి వ్యాజ్యం ఆడేవాడు. కోర్టు సమస్య వచ్చింది నాకు ఒకసారి. కోర్టు సమస్య వస్తే కోర్టు సమస్యలో నేను లాయర్ని పెట్టుకుంటే నాకు అయ్యేది కాదు. కానీ ప్రతిరోజు దేవుడు ఆ వాయిదా వచ్చే ముందల్లా ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళం. ఆ వాయిదా పడతాం, అవతలాళ్ళు వచ్చి నన్ను క్షమాపణ అడిగి వాళ్ళంతటికి వాళ్ళే కేసు వాపసు తీసుకునే అంత పరిస్థితి. అది ఎంత భయంకరమైందంటే నేను ఊరు దాటి వెళ్ళలేను, అంటే నేను ఇతర దేశాలు వెళ్ళలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో దేవుడు నేను ప్రార్థన చేసుకుని వెళ్ళటం, ఇంటికాడ మోకరించి మా భార్య ప్రార్థన చేస్తూ ఉంటుంది కోర్టుకు వెళ్ళిన తర్వాత, వాళ్ళు ఏమంటారో వాళ్ళేం అడుగుతారని. దానివల్ల నేను ఇచ్చిన పైకం కంటే వాళ్ళు వచ్చి నన్ను అడిగిన క్షమాపణ నాకు గొప్పదని చెప్పి నేను భావించాను. అలాంటి పరిస్థితిలో దేవుడు విడిపించాడు. మనం అనుకునే ఆలోచన వేరు, దేవుడి ప్రణాళిక వేరు. మనం ఒక ఆలోచన ప్రకారం మనం నడుస్తాం. ఏంటంటే మన ఆలోచన వేరు, ఎందుకంటే మన అందరిలో ఉన్నతంగా ఉండాలనో లేకపోతే బాగా స్థితిమంతులుగా ఉండాలని. కానీ దేవుడి ఆలోచన అలా కాదు. మనం చేసే ప్రార్థనకి ఆయన వెలకట్టలేని, ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కోసం కార్చారు. ఆయన మన కోసం కార్చిన మనం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసుకోవడానికి మనం బాధపడిపోతుంటే ఆయన శరీరం అంతా గాయాలతో, ఒక్క చుక్క కూడా రక్తం కూడా లేకుండా శరీరం అంతా గాయపరచబడి అనేక విషయాలుగా ఆయన ఇదిగో శిలువ మీద వేలాడుతూ, ఆయన కృప శిలువలో వేలాడుతున్నప్పుడు కూడా చెప్పాడు, నా కోసం ఏడవద్దు, మీరు మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? తర్వాత పునరుద్ధరణ ఆయన లేచిన తర్వాత ఆయన చెప్పింది ఒకటే, మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు ఆశీర్వదించబడతారు, మీరు ఏ ప్రాంతంలో మీరు తిరిగిన ఆశీర్వదించబడతారు. మా నిరీక్షణ ఒకటే, మేము పరిగెత్తే పరుగు ఒకటే, ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా అద్భుతాలు చేసే దేవుడు మా వెనమాల ఉన్నాడని మేము విశ్వసిస్తున్నాం. ఏదైనా సరే, ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఎప్పుడు ఫోన్ చేసినా దైవజనులు ప్రార్థన చేస్తూనే ఉంటారు, ప్రార్థన చేయటానికి వాళ్ళు ఇష్టపడతారు. ఏదో ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశారని చెప్పి కంగారు ఉండదు. వాళ్ళకి సమస్య వచ్చితేనే ఫోన్ చేస్తారన్న సంగతి గ్రహించి దైవజనులు ప్రార్థనలో మనల్ని ముందలకు నడిపిస్తూ ఉన్నారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు ఈ మాటలు విన్న మీకు నా దేవుని పేరట వందనాలు. మిగతా విషయాలన్నీ దైవ సేవకులు మీతో పంచుకుంటారు.